పెద్దలారా, ఇంతకుముందే నేను మాట్లాడినట్టు రిజర్వేషన్లు వర్గీకరణ అనేది ప్రజాస్వామిక హక్కని భావించినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 30 సంవత్సరాల నుండి ఈ ఉద్యమంలో భాగం పంచుకుంటూ తమ గొంతుకను వినిపిస్తూనే ఉంది. అందుట్లో సంస్థ నాయకత్వాన్ని భుజాన వేసుకుంటున్నటువంటి విమలక్క శ్రమ ఏమిటో ఈ తెలుగు సమాజానికి తెలిసిందే. కానీ కొంతమంది ఇదే తెలుగు సమాజంలో సామాజిక అవగాహనల దృష్ట్యా ఎన్నో సామాజిక పరమైన విశ్లేషణల్లో భాగమవుతూ ఈ సమాజాన్ని చైతన్యం చేస్తున్న మేధావులు, ఉదాహరణకు కంచె ఐలయ్య సార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏమిటో ఒకసారి మీ ముందు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఏమంటున్నారంటే, ఇవాళ మందకృష్ణకు సంఘీభావం ప్రకటించడమో మద్దతునివ్వడమో అంటే మరో రకంగా బీజేపీకి మద్దతు పలకడమే అని చెబుతున్నారు. ఇక్కడ మేధావులు చాలా మంది ఉన్నారు. ఈ విషయం పట్ల మీరందరూ కూడా గమనించి దీనిపైన మీ స్పందనలు కూడా తెలపాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక విలువలు ఉల్లంఘించబడిన చోట, ప్రజలు న్యాయమైన డిమాండ్లకు దూరంగా నెట్టివేయబడిన చోట ఖచ్చితంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య దాని నేపథ్యంగా ఉన్నటువంటి అనేక వ్యక్తులు, శక్తులు, సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ప్రజల బాసట నిలబడాల్సిన హక్కు ఉందని భావించే ఇవాళ ఒక పాట రూపంలోనైనా ఒక పుస్తక రూపంలోనైనా ప్రజల ముందు నిలబడుతున్నాం. దీనిని మీరు ఈ విధంగానే అర్థం చేసుకుంటారని నేను సవినయంగా ఈ సభ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మీ ముందు ఆవిష్కరించబడినటువంటి పాట మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. అరే పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నాదమ్ములమవుదాము. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నాదమ్ములమవుదాము. భూమి కోసం, భూవ కోసం, రాజ్యాధికారం కోసం, సకల పీడితులం ఒకటవ్వాలి, మనమే దానికి ముందుండాలి. అంతరానితనం ఎదిరించాలి, దోపిడి గుండెలను ఎదిరించాలి. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పంచుకొని అన్నాదమ్ములమవుదాము. మనుషులు చేస్తే పొందలు దవ్వే బ్యాగరి పనిలో మనమున్నాము. పశువులు చేస్తే పారేసేటి కంపు వాసనలు మునిగున్నాము. ఒకరం పాడే గడుతాము, ఒకరం డప్పు కొడతాము. తాళ్ళు తలుగులెళ్తాము, పొలముకు నీళ్లు గడతాము. ఇన్ని సేవలకు ఫలితం దక్కక ఊరి కావలా పడి ఉన్నాము. మాలమాదిగలం ఒకటవుదాము, సై సై సై. మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నాదమ్ములమవుదాము. మన కులం ఎవరికి గొప్పని కాదు, కులమంటేనే చీలిక తంత్రం. అంతస్తుల కుల దొంతరలోన తెలువదా మన ఇద్దరి స్థానం. అంబేద్కర్ వెలుగైనాడు, జగ్జీవన్ కొలువైనాడు. అరే భాగ్యరెడ్డి వర్మున్నాడు, అరిగె రామస్వామి ఉన్నాడు. హక్కుల కోసం నిజాముతోటి ఒక్కటై పోరాడారు. మాలవికరణకు మాలమాదిగల
మాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. మాలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో. కార్పొరేటు దోపిడి జాలం చదువులన్నీ ఉన్నవారికే, చదువులన్నీ కొన్నవారికే, చదువులన్నీ కొన్నవారికే, కాంట్రాక్టు ఉద్యోగ జాలం రిజర్వేషను లేని వారికే, రిజర్వేషను లేని వారికే, రిజర్వేషను లేని వారికే. మిగిలిన చదువులు అందవు అరిగిన కొలువులు దక్కవు, మిగిలిన చదువులు అందవు, అడిగిన కొలుగులు దక్కవు. గంజిల మెతుకులు సున్నా అడుగున బతుకులు ఉన్నా, రంజిల బతుకులు సున్నా, అడుగున బతుకులు సున్నా. పంచుకుంటే కోపం ఎవరికి, తన్నుకుంటే మరి లాభం ఎవరికి. మలమాదిగలం ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. వర్గీకరణకు పార్టీలన్నీయు సయ్యన్నంక సమస్యెక్కడా, సయ్యన్నంక సమస్య ఎక్కడా, సయ్యన్నంక సమస్య ఎక్కడా. పార్లమెంటుకు అధికారం ఉన్న కోర్టుల పాలు చేసికిక్కడా, కోర్టుల పాలు చేసి ఇక్కడా, కోర్టుల పాలు చేసి ఇక్కడా. లాభం నష్టం చూడటానికి వర్గీకరణ వ్యాపారమా, నష్టం చూడటానికి వర్గీకరణ వ్యాపారమా. పంతాలు పట్టింపులకు ఇది ఇంటి ముచ్చట ఒంటి ముచ్చట, తాను పట్టింపులకి ఇంటి ముచ్చట, వంటి ముచ్చట. మనలో మనము శత్రువులై మనువాదంతో ఏగుతమా. ఒకటవ్వాలి భారతదేశంలో, మన భారతదేశంలో, పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. పంచుకుంటూ మన వాటాలిప్పుడు ప్రేమలు పెంచుకొని అన్నదమ్ములమవుదాము. ధన్యవాదాలు. ఇప్పుడే నరసన్న మీరు రిలీజ్ చేసిన ఈ పాటలో ఒక అభిప్రాయంతో నేను ఇప్పుడే వ్యతిరేకిస్తా. పార్లమెంటుకు అధికారం ఉన్న తర్వాత సుప్రీం కోర్టులో పాలు చేసిండని చెప్పి, ఇప్పుడు కోర్టులో పాలు చేసిన తీర్పును మనం అంగీకరిస్తున్నామా లేదా? కోర్టు తీర్పును అంగీకరించినప్పుడు మళ్ళీ పార్లమెంట్కి ఎందుకు పోతుండ్రం? ఈ ఇట్లాంటి అందరూ ఒక ప్రజాస్వామిక హక్కు అని ఒక మీరు ఒప్పుకుంటూ ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించటోళ్ళని కూడా ఇదే ఘటన కడితే ఏం చేయాలా? మేము అంగీకరించాము. ప్రజాస్వామిక హక్కు అన్నప్పుడు దీని మీద నిలబడండి అంతే. ప్రజాస్వామిక హక్కును వ్యతిరేకించడం ఉంటే వాళ్ళని దోషులు నిలబెట్టండి అంతే. ప్లీజ్, నేను దాంతో విభేదిస్తున్నా. ఎందుకంటే ముందే చెప్పాలి అది. ఎందుకంటే ఈ పాట జనంలోకి వెళ్ళాక పార్లమెంటుకి హక్కు ఉన్నప్పుడు సుప్రీం కోర్టులకు వదిలిపెట్టిందని ఆ పాటను రిలీజ్ చేసింది అని అంటే నేను ఎక్కడ దోచుకొని నిలబడాలి? మన నా జాతిలో అందరూ బాగుండాలనే కాడుకొచ్చా. అందరు బాగుండద్దని ఎవరు అర్థం పడుతుండో వాళ్ళని దోషులను నిలబెట్టండి. అన్న అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మాదిగ మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో రకరకాల పార్టీలు స్తబ్దత పాటిస్తున్నాయి. అయినప్పటికీ తమ్ముడు, మాదిగలు ఎందుకు ఐక్యంగా ఉండాలి? నువ్వు నేతకన్నా నాకు చెప్పినావు కదా. మరి దళితులందరూ ఐక్యంగా ఉండాలని చెప్పాలి. నువ్వు నేతకన్నా నా ముందే చెప్పావు కదా అన్నా. నీ నేతకన్నా నా షోలో చెప్పావు కదా. మరి మాదిగలు ఎందుకు ఐక్యంగా ఉండాలి? అందరూ ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు సై అనాలే, దళితులు ఐక్యంగా ఉండాలి. ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే వద్దంటుండో దానివల్ల ఐక్యత దెబ్బతింటుంది. మాదిగ తల్లి మాదిగలు కోరేది అందరి కోసం. మాలలు అందరిది అడ్డం పడుతుండ్రు. ఇక్కడ రెండు కులాల మధ్యలో ఘర్షణ ఎక్కడ ఉన్నది? మాదిగలు అందరి కోసం కోరుతుండ్రు. నేతకాని వాళ్ళకి వాట కావాలంటున్నాం, బుడగజంగాలకు వాట కావాలంటున్నాం, డక్కలోళ్ళకి వాట కావాలంటున్నాం, చిందోళ్ళకి వాట కావాలంటున్నాం, దళితుల్లో 58 కులాలకు వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళ వాట కావాలంటున్నాం. మేము అందరికి ఇవ్వము, మేమే తింటామని వాళ్ళు అంటారు. మాదిగల ఘర్షణ కాదు ఇది. నువ్వు నా షోలు ఎందుకు చెప్పావు నేతకాని? మరి మాదిగలైతే నేతకాని అడిగిపోవాలనే. గా మాట చెప్పు.